ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, ఈ రోజంతా కాచి దాచి కాపాడవయ్యా, నీ రెక్కల చోటున భద్రపరచు ప్రభువా. ఈరోజు మా చేతులెత్తి నేను ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదించావయ్యా, నీకే కోట్లాది వందనములు చెల్లించున్నామయ్యా. దేవా, ఇదిగో తండ్రి, ఈ సమయంలో దేవా, ఈ ప్రార్థన ఆలకిస్తున్న వారి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. ఏ విరిగి నలిగిన హృదయంతో ఈ ప్రార్థన ఆలకిస్తున్నారో తెలీదు, ఎటువంటి వ్యాధి గలవారు ఈ ప్రార్థన ఆలకిస్తున్నారో మాకు తెలియదు. కానీ ప్రభువా, సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి, వారి జీవితంలో ఉన్న కొదువును చూడయ్యా, ప్రతి దాన్ని సమృద్ధితో నింపు ప్రభువా. దేవా, వారి జీవితంలో ఒక అనారోగ్యం కానీ, లేదంటే వారి జీవితంలో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఏది కూడా వారి జీవితంలో ఉండకుండా నీవే ప్రతి దాన్ని తుడిచివేయమని అడుగుచున్నామయ్యా. ఎవరెవరైతే ఇండియాలో కాకుండా అబ్రాడ్ స్టేట్స్లో ఉంటూ, కువైట్, లండన్ ఈ ప్రదేశాల్లో ఉంటూ వారు పనులు చేసుకుంటున్నారో లేదా చదువుకోవడానికి వెళ్ళారు, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారి పట్ల మీరు వ్యాజ్యమాడండి అయ్యా. వారికి ఎటువంటి శోధన వేదనగా కలగకుండా, ఒకవేళ కలిగిన వారికి మంచి ధైర్యాన్ని ప్రసాదించమని అడుగుతున్నాం ప్రభా. దేవా, రేపు పొద్దున్న మళ్ళా యథావిధిగా ఎవరెవరైతే స్కూల్ స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఎవరెవరైతే పనులకు వెళ్ళబోతున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారికి మంచి కాపుదలు దయచేయండి. రేపు ఉదయాన్నే లేచి మొదటి గడియ నీ చేతిలో పెట్టడానికి మాకు భాగ్యాన్ని ప్రసాదించమని, ఈ నైట్ అంతా మంచి కాపుదలు దయచేయండి. మా ఇంటి చుట్టూ దేవదత్తలు కావలిగా ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.